హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు చెస్ సెప్షన్స్. నేను మీ పద్మనాభ రెడ్డి. సో టుడే వచ్చేసి మోర్ దెన్ 30 పాయింట్స్తో సెన్సెక్స్ మైనస్తో క్లోజ్ అయింది. నిఫ్టీ వచ్చేసి మోర్ దెన్ 14 పాయింట్స్తో క్లోజ్ అయింది అనమాట. బ్యాంక్ నిఫ్టీ కూడా వచ్చేసి మోర్ దెన్ 171 పాయింట్స్తో క్లోజ్ అయింది. మార్నింగ్ నుంచి వచ్చేసి మూమెంట్ అనేది షార్ట్ ఫాల్లో ఉంది. లాస్ట్లో వచ్చేసి కొంచెం మూమెంట్ అనేది అప్ సైడ్ రావడం జరిగింది అనమాట. సో ఒకసారి కనుక గమనిస్తే కనుక ఈరోజు టాప్ గెయినర్స్కి వచ్చేసి ఎన్టీపీసీ, టెక్ఎమో, విప్రో, ఓఎన్జీసీ, అపోలో హాస్పిటల్ ఉన్నాయి. టాప్ లూజర్స్గా ఇండస్ఇండ్ బ్యాంక్, ట్రెండ్, బిఎల్ ఉన్నాయి. ఇక్కడ ఏదైతే టాప్ గెయినర్స్లో ఓఎన్జీసీ అనేది ఉందో దీని మీద వచ్చేసి మనం ఈరోజు ఒక కాల్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది. ఆ కాల్ ఎందుకు అనేది కూడా సజెస్ట్ చేసామనేది కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఒకసారి కనుక గమనిస్తే కన్నా మీరు ఇక్కడ కనుక గమనిస్తే కన్నా గెయిల్ అనేది 160 సిఈ ఏదైతే ఉందో 4.1లో బయట నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ 1 అనేసి క్లియర్గా మనం అప్డేట్ చేయడం జరిగింది. సో ఏదైతే లైఫ్ టైం గ్రూప్ అనేది ఉందో లైఫ్ టైం గ్రూప్లో వచ్చేసి డైలీ 1 or 2 కాల్స్ అనేది 100% సక్సెస్ రేట్లో మనం కాల్స్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ వచ్చేసి మనం సజెస్ట్ చేస్తున్నాం అనమాట. ఒకసారి కనుక దీనికి గమనిస్తే కనుక గెయిల్కి సంబంధించిన మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అనుకున్న విధంగానే మన టార్గెట్ అనేది కూడా ఇక్కడ రీచ్ అయింది అనమాట. సో దీనికి సంబంధించిన ఒకసారి కనుక గమనిస్తే కనుక వ్యూ అనేది ఎలా అంటే ఐడెంటిఫై చేసామనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఒకసారి కనుక గమనిస్తే కనుక మీరు దీనికి సంబంధించి ఒకసారి చార్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో చార్ట్ టెక్నికల్ పరంగా చూస్తే కనుక ఒకటి మొమెంటం ఇంట్రాడేలో మొమెంటం రావాలంటే ఒకటి టెక్నికల్గా ఉండాలా, రెండు వచ్చేసి ఫండమెంటల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఉండాలా. టెక్నికల్గా గమనిస్తే కన్నా ఏదైతే ఎస్టర్డే యొక్క క్యాండిల్ అనేది ఉందో ఆ క్యాండిల్ యొక్క లో ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా ఈరోజు వచ్చేసి ఆ క్యాండిల్ యొక్క లో కాడికి వచ్చే అంటే అదే లెవెల్లోనే సపోర్ట్ అనేది తీసుకోవడం, ఎస్టర్డే లోన్ సపోర్ట్ తీసుకోవడం, అటు నుంచి తిరుపా రిట్రేస్మెంట్ అనేది జరగడం జరిగిందనమాట. ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో ఒకటి దీనికి రిలేటెడ్గా రెండోది వచ్చేసి ఒక న్యూస్ అనేది కూడా మనం ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. సో ఏదైతే న్యూస్ ఉందో క్లీన్ ఎనర్జీ సహకారం కోసము గెయిల్ అనేది వచ్చేసి ఇక్కడ గమనిస్తే కనుక మీరు క్లీన్ ఎనర్జీ సహకారం కోసం వచ్చి క్లీన్ ఎనర్జీ సహకారం కోసం గెయిల్ మరియు కమిషన్స్ ఒప్పందమై సంతకం చేశారనమాట. భారతదేశంలో స్థిరమైన గ్రీన్ ఎనర్జీ సహకారం కోసం గెయిల్ ఇండియా లిమిటెడ్ మరియు కంపెనీ దాని ఒప్పందం ఎంఓయూ కుదుర్చుకునింది. సో దీనికి సంబంధించింది మోర్ దాన్ వచ్చేసి కమిన్స్ ఇంక్ గెయిల్ 10 మెగావాట్స్కి సంబంధించిన గ్రీన్ హైడ్రోజన్ యూనిట్ను ప్రారంభించిందనమాట. సో దీంతో ఏదైతే ఈ ఎంఓయూ అనేది కుదుర్చుకునిందో అట్ ది సేమ్ టైం దీనికి సంబంధించిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కూడా ఏదైతే ఒకసారిగా అంటే క్లియర్గా మనకి ఇక్కడ ఒక క్లారిటీ వచ్చిందో సో ఆటోమేటిక్గా మూమెంట్ అనేది మనకు వచ్చేసి ఇంట్రాడేలో వచ్చేసి ఈ విధంగా మూమెంట్ అనేది రావడం జరిగిందనమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా మూమెంటం అనేది వచ్చిందో మనం ఆప్షన్స్ రిలేటెడ్గా ఒకసారి చెక్ చేస్తే కనుక ఎగ్జాక్ట్గా ఒకసారి గమనిస్తే కనుక మీరు ఎగ్జాక్ట్గా ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా సో మనం ఇచ్చిన లెవెల్ దగ్గర నుంచి ఏదైతే ₹4లో బై చేయండి అన్నానో ₹4 నుంచి మన ఎక్స్పెక్టేషన్ టార్గెట్ అనేది 6 అనమాట. అంటే సో అనుకున్న విధంగానే మన టార్గెట్ అనేది రీచ్ కావడం జరిగింది. ఒకసారి దీనికి సంబంధించి 10 మినిట్స్ టైం ఫ్రేమ్లో కనుక ఒకసారి చెక్ చేస్తే కనుక ఏదైతే మూమెంట్ అనేది ఉందో మూమెంటం క్యాండిల్ కనుక ఒకసారి కనుక చెక్ చేస్తే కనుక మీరు క్లియర్గా ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ చూడండి ఏదైతే మొమెంటం క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో దానికి ఈక్వల్గా ఎగ్జాక్ట్గా మొమెంటం క్యాండిల్ జనరేట్ కావడము, ఈ క్యాండిల్కి సంబంధించిన జోన్ ఈ విధంగా వేసుకుంటే కనుక ఒక కరెక్షన్ బ్రేక్అవుట్ కావడము, రిట్రేస్మెంట్ జరగడము, సపోర్ట్ అనేది తీసుకోవడము, ఎగ్జాక్ట్గా తిరుప అనేది వెళ్ళడం జరిగిందంట. సో ఆ ఉద్దేశంతోనే మనం ఒక కాల్ అనేది ఈరోజు సజెస్ట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ పోతే టుడే మార్కెట్కి సంబంధించి విశేషాలు ఒకసారి కనుక గమనిస్తే కనుక మొదటిది వచ్చేసి లిబియాలో వచ్చేసి ఆయిల్ సెక్టర్ రిలేటెడ్గా సంబంధించి న్యూస్ అనమాట ఇది. సో లిబియాలో ప్రైవేట్ చమురు సంస్థ ఆర్కెన్ వచ్చేసి ఆయిల్ కంపెనీ మే నుంచి 600 మిలియన్ చమురును ఎగుమతి చేయడం ద్వారా నేషనల్ ఆయిల్ కార్పొరేషన్ యొక్క గుత్తాత్పత్తిని విచ్ఛిన్నం చేసిందనమాట. ఈ మార్పు సైనిక కమాండర్ ఖలీఫా హఫ్తర్ దళాల పెరుగుతున్న ప్రభావాన్ని సూచిస్తుందన్నమాట. లాభదాయకత వైపు మారినప్పటికీ 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 1 lakh ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ పాయింట్లను చేరుకోవాలని తన నిబద్ధతను ఇది వచ్చేసి పునరుద్ధరించిందనమాట. నెక్స్ట్ పోతే
ఏబీపీకి సంబంధించి ఒక న్యూస్ అనేది కూడా మన ఆర్టికల్ టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఇది లోహాలు లోహాలు మరియు మైనింగ్ మరియు రసాయనాలు దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు వంటి పునరుత్పన్న శక్తితో సహా వివిధ రంగాల బలమైన డిమాండ్ను వచ్చేసి కంపెనీ వృద్ధికి సంబంధించినమాట. సో ఇది ఏదైతే ఇది ఉందో కంపెనీ వచ్చేసి ఈరోజు వచ్చేసి ఫలితాలకు సంబంధించి రూ. 30 డివిడెండ్ అనేది కూడా ప్రకటించిందనమాట. సో ఇది ఈరోజు క్లోజ్ అయ్యే టయానికి వచ్చేసి ఆ, మంచి పాజిటివ్గా 3.6%తో 5230 వద్ద వచ్చేసి ట్రేడ్ అవుతూ క్లోజ్ అయిందనమాట. నెక్స్ట్ పోతే భారతీయ ఎయిర్టెల్కి సంబంధించిన ఒక ఆర్టికల్ అనమాట. సో ఏదైతే ఈ ఆర్టికల్ దీనికి సంబంధించిందో భారతీయ ఎయిర్టెల్ టెలికాం వచ్చేసి 12 మిలియన్ షేర్లను వచ్చేసి కొనుగోలు చేసింది. ఇది అమ్మకంలో వచ్చేసి 20% వాటాను వచ్చేసి ఉంది అనమాట. ఎయిర్టెల్ వచ్చేసి మోర్ దాన్ వచ్చేసి టెలికాంకి సంబంధించి 40.47% వచ్చేసి దాని వాటాను వచ్చేసి పెంచుకునింది అనమాట. నెక్స్ట్ పోతే క్లీన్ ఎనర్జీకి సంబంధించింది ఇది. సో ఇలాంటి డైలీ అప్డేట్స్తో పాటు మరిన్ని న్యూస్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో ఛానల్ సబ్స్క్రైబ్ అనేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం 80947456 అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా హాయ్ అని పింగ్ చేస్తే ఆటోమేటిక్గా నా డీటెయిల్స్తో పాటు మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అలాగే అలెస్లో అబ్స్ట్రాక్ట్ ఏంజల్ బుకింగ్ లింక్స్ కూడా మీకు డిస్ప్లే అవుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి ఈ లింక్స్ మీద క్లిక్ చేసుకోండి. సో మంచి అప్డేటెడ్ న్యూస్తో పాటు టెక్నికల్గా న్యూస్ అనేది కూడా ఫండమెంటల్ న్యూస్తో పాటు టెక్నికల్గా కొన్ని కాల్స్ అనేది కూడా సజెస్ట్ చేస్తుంటాం. ఒకసారి కనుక గమనిస్తే కనుక మీరు ఈరోజు వచ్చేసి ఇచ్చిన దాంట్లో వచ్చేసి ఒకటి విప్రో వేయడం జరిగింది. సో విప్రోకి సంబంధించి ఒక పాయింట్ మూమెంట్ రావడం మోర్ దెన్ 3000 దాకా ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. అలాగే హ్యావెల్స్ కూడా వచ్చేసి మోర్ దెన్ 8 పాయింట్స్ దాకా హ్యావెల్స్ మీద కూడా మనకు మూమెంట్ అనేది రావడం జరిగింది అనమాట. హ్యావెల్స్ అనేది కాల్ కూడా. నెక్స్ట్ పోతే అక్కడ గమనిస్తే ఎంఎన్ఎం ఫైనాన్స్ వచ్చేసి మోర్ దాన్ వచ్చేసి 7 పాయింట్స్ దాకా మూమెంట్ ఎంఎన్ఎం మహీంద్రా అండ్ మహీంద్రా మీద కూడా వచ్చేసి 7 పాయింట్స్ మూమెంట్ అనేది రావడం జరిగింది. అలాగే బజాజ్ ఫిన్సర్వ్ వచ్చేసి మోర్ దాన్ 9 పాయింట్స్ మూమెంట్ అనేది రావడం జరిగింది. ఇలాగా మరిన్ని కాల్స్ అప్డేట్ చేస్తూ ఉంటామన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ చాట్సాప్స్ ఈ లింక్ మీద క్లిక్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే ఏంజల్ కానీ అలెస్లో కానీ అబ్స్ట్రాక్ కానీ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కిందట. థ్యాంక్ యూ మరి.